అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి నుంచి గెలిచిండు. అయితే కాంగ్రెస్లో ఓడడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోతున్నారనేటువంటిది ఇప్పుడు వార్త కానే కాదు, అయిపోయింది. అందరూ వెళ్ళిపోతారనేటువంటిది నిన్న ఇంకొక ఎమ్మెల్యే, ఇవాళ ఒక ఎమ్మెల్యే, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఇవాళ రేపో మళ్ళీ పటాన్చెరు ఎమ్మెల్యే కూడా పోతాడని అంటున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు పోతారు. 22 తారీఖు 24 తారీఖు లోపో మొత్తం కథం పట్టించాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు పోతే వార్త కాదు. కానీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల ముందనుకుంటా, బహుశా ఏదో ఒక సందర్భం గుర్తులేదు, కానీ పాకిస్తానీలు, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఎవరొస్తే మాకేముంది, మీ అందరికీ సేవ చేయడానికే మేము ఉన్నామనేటువంటి ఒక మాట మాట్లాడిండు. అప్పుడు వైరల్ అయింది బాగా. అంటే మేము ఎమ్మెల్యే గెలిస్తే చాలు, వాడు పాకిస్తానోడా, వాడు బంగ్లాదేశోడా, వాడు రోహింగ్యానా, ఎవడనేది మాకు సంబంధం లేదు. వానికి రేషన్ కార్డు ఇస్తాం, వానికి ఆధార్ కార్డు ఇస్తాం, వానికి ఉచిత బియ్యం ఇచ్చేస్తాం, వానికి ఓటు హక్కు ఇచ్చేస్తాం. మీరు పాకిస్తాన్ వాళ్ళైనా బంగ్లాదేశ్లైనా ఈ తెలంగాణలో పాకిస్తానీలు, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారు, ఆధార్ కార్డును కలిగి ఉన్నారు, రేషన్ కార్డులను కలిగి ఉన్నటువంటి ప్లస్ ఈ ఏమంటారు నైజీరియన్లు లేకపోతే అట్లాంటి దేశస్తులు వీసా పాస్పోర్ట్ వాళ్ళ కాలం చెల్లిపోయిన తర్వాత కూడా ఈ హైదరాబాద్లో హాయిగా తిరుగుతుంటాడు. వాడు పోలీసులనే బెదిరిస్తుంటాడు, ఇంకా లోకల్ వాళ్ళను బెదిరిస్తుంటాడు. మీరు బాలాపూర్ వేరండి, ప్రజలారా ఆలోచించండి. ఈ దేశంలో పుట్టినోడు, తెలంగాణలో పుట్టినోడు, హైదరాబాద్లో పుట్టినోడు, బాలాపూర్ ఏరియాలో పుట్టినోడు, అక్కడ పుట్టినటువంటి ప్రజలే ఆలోచించండి. మీరు బాలాపూర్లో ఒక 100 గజాల ఇల్లు కట్టుకోవడానికి 100 గజాల జాగ కొనాలంటే ఒక్కొక్కరు ఒక జీవితకాలము 2 జీవితకాలాలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తే కూడా వాడు అక్కడ 100 గజాల జాగ కొనలేడు. కానీ వాడు రోహింగ్యా, పాకిస్తానోడు, బంగ్లాదేశోడు దర్జాగా ఆ దేశం నుంచి వచ్చి మేము రోహింగ్యాలము, మాకు ఆ దేశంలో ఇది లేదు, మాకు అక్కడ బతకలేకపోతున్నామని ఇక్కడికి వచ్చి 100 గజాల జాగ ఇవ్వాల బాలాపూర్లో అంటే 25,000 30,000 మినిమం గజం జాగ ఉన్నది అక్కడ. వాడు 100 గజాల జాగల 50 గజాల జాగల గుడిసేసుకొని బతుకుతున్నాడు. అంటే 20-30 లక్షల జాగల వాడు వట్టిగా వచ్చి గుడిసేసుకొని ఉంటాడు. తెల్లారి వాడి ఓట్ల కోసం, వాడు ఏరిగింది తినడం కోసం పోయి ఆడ కూర్చొని వానికి రేషన్ కార్డు ఇస్తారు. వాళ్ళ సిచ్యువేషన్ ప్యాథెటిక్గా ఉంది. వాళ్ళు రోహింగ్యాలు బతకలేకపోతున్నారు. అరే రోహింగ్యాలను వాళ్ళ దేశంలో బర్మాలను ఎలగొడుతున్నారు. వాళ్ళు గలీజ్ నా కొడుకులు అని చెప్పి 10 రూపాయలకు మర్డర్ చేసే నా కొడుకులు 4 పెళ్లిళ్ళు చేసుకుని 46 మంది పిల్లలను కంటున్నారు ఈ దేశం మీద. ఈ జమ్మూ కాశ్మీర్లో, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రోహింగ్యా ఫుట్బాల్ ఏర్పడ్డది. ఇగో అట్లాంటి వాళ్ళకు వీళ్ళు, మీరు ఏ దేశమైనా మాకు సంబంధం లేదు, మేము సేవ చేస్తాం. అరే ఈ దేశం మీద కూడా ప్రేమ లేనోడు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఇంకేముంటుంది ఈ దేశం మీద? పాకిస్తానోడు, బంగ్లాదేశోడు ఈ దేశంలో ఎవడొస్తే వానికి మద్దతు ఇస్తున్నాడు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇది ఇష్టం ఉన్నట్టుగా వస్తే ఒక విధానం అంటూ లేదా? పాకిస్తానోడు, బంగ్లాదేశోడు మన దేశంకి వస్తే శరణార్థి అనేటువంటి రూల్స్, నిబంధనలు లేవు. రోహింగ్యాలు మన దేశంలోకి వస్తే శరణార్థి అనేటువంటి రూల్స్ లేవు. ఎవడో విదేశీ సిద్ధాంతాలను నమ్మేటువంటి వాడు మాత్రమే ఈ దేశంలో పుట్టినోడు. ట్యాక్సులు కడితే వచ్చేటువంటి వాడు, కష్టపడితే ట్యాక్సులు కడితే వాడి దగ్గర వచ్చేటువంటి ప్రభుత్వ సొమ్ముతోటి వాడికి రేషన్ బియ్యం పోతున్నాయి, వాడికి ఉచిత పథకాలు పోతున్నాయి. వాడు రోహింగ్యా, వాడు 10 రూపాయలకు మర్డర్ చేసే దారుణమైనటువంటి వ్యవస్థను కలిగినటువంటి వాడికి ఇంకేం లేదు. 20 మందిని పెళ్లి చేసుకోవాలి, 100 మందిని కనాలి. వాడు ఇంకేం పని చేయడు రోహింగ్యా అనేటోడు. మనకేంది, వాని కష్టం ఉంటే వాని దేశంలో చూసుకుంటారు. బంగ్లాదేశ్లా ముస్లిం దేశం కదా, పాకిస్తాన్ ముస్లిం దేశం కదా, అక్కడి నుంచి కూడా ఈ రోహింగ్యాలను నిలగొడుతురు. వాళ్ళు మంచోళ్ళు కాదని. కానీ మనమేమో పక్కల బల్లెంలాగా పావును పక్కన వండబెట్టుకున్నట్టుగా రోహింగ్యాలను హైదరాబాద్ చుట్టుపక్కల గుడిసెలేసి మేపుతున్నాం. వాడు రేపు పొద్దుగాల ఏదన్నా అల్లర్లు అయితే వాడు చీడపొడుగులాగా వచ్చి వాని చేతిలో కత్తులు, కటార్లు, బెల్లాలు ఉంటాయి. వాడు వచ్చి ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసిపోతాడు. వానికి 10 మంది 20 మంది కన్నట్టు కనేస్తాడు. వాడు ఒకటి చచ్చిపోయినా నాకేం సంబంధం లేదని వదిలేస్తాడు. ఇది ఆ భారతదేశం సేఫ్లో ఉందా? మరి నరేంద్ర మోడీ సర్కార్ కానీ, తెలంగాణ సర్కార్ కానీ ఏమైనా చర్యలు తీసుకున్నాయా? గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్కారులో ఉన్నటువంటి ఒక హోంమంత్రి పోయి రోహింగ్యాలకి పోయి అక్కడ ఉచిత బియ్యం ఇచ్చి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏం బాగుపడుతుందిగా?
ఈ దేశం కోసం ఆలోచన లేదు. నా ఇంటికి ఉచిత కరెంట్ వచ్చిందా, నా ఇంటికి 2000 రూపాయలు ఓటుకు వచ్చినాయా, నా ఇంటికి రైతు రుణమాఫీ అయిందా, నా ఇంటికి రైతు బంధు వచ్చిందా, నా ఇంటికి వచ్చిందా, నేను ఓటేసి పాడు చేస్తా, కథం. నాకు ఈ రోహింగ్యాలు వస్తుంది, వాడు చస్తే నాకేంది, వాడు బతికితే నాకేంది, ఈ దేశం మీద ఎవడు దాడి చేస్తే నాకేంది. మేము ఓట్లు వేస్తే మాకు సంబంధం లేదు. వాడు ఎవడన్నా గాడే, వాడు పాకిస్తాన్ నుంచి వచ్చిండా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిండా, లేకపోతే వాడు బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యానా, వాడు మర్డరరా, వాడు ఎవడా మాకు తెలియదు. దరిద్రం ఏంటంటే ఏకంగా ఈ దేశంలో ఉండేటోడు బారాముల్లాలా ఒక తీవ్రవాదికే ఓటేసిండు. అమృత్పాల్ సింగ్ అనేటువంటి ఒక ఖలిస్తానీ తీవ్రవాదికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు 2 లక్షల మెజార్టీ ఇచ్చిన తర్వాత ఈ దేశం ఏ గతిన బాగుపడును అని అన్నటువంటి ఒక పెద్ద మనిషి ఏదో చెప్పిండు కదా, ఈ దేశం ఏ గతిన బాగుపడుతుంది. ఇంకా ఈ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు గుర్తొచ్చి అక్కడ దాకా పోయింది టాపిక్. అది ఎక్కడో వీడియో ఉంటే దాన్ని సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు, మాకు మీరు పాకిస్తాన్లోనైనా బంగ్లాదేశ్లోనైనా మాకు సంబంధం లేదు, మేము మీకు సేవ చేస్తాం, మీరు మాకు ఓట్లు వేస్తే చాలు, మీకు ఓటు ఉంటే చాలు, మీరు మాకు ఓటు వేస్తే చాలు, ఓటు ఉంటే చాలు కాదు, మళ్ళీ అవతలకు ఓటేస్తే చేయరు, మీరు మాకు ఓటు వేస్తే చాలు. ఇట్లాంటి పరిస్థితులు దేశంలో ఉన్న తర్వాత ప్రజలు మారకపోతే, ప్రజలే మారాలి, ఈ విషయంలో ప్రజలే మారాల్సినటువంటి అవసరం ఉన్నది. తాత్కాలికమైనటువంటి అవసరాల కోసం, 4 డబ్బుల కోసం ఓట్లేసేటువంటి వాళ్ళు, లేదంటే ఇక్కడ 2 అంశాలను చూసేటువంటి వాళ్ళు, ఇది పరిస్థితి దేశంలో. ఇట్లాంటి పరిస్థితులు వస్తే ఇంకా దారుణమవుతుంది.